విడాకుల తర్వాత సమంత పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అందరికీ తెలిసిందే. ఆరోగ్యం సహకరించకపోవడంతో సమంత సినిమాలు చేయడం తగ్గించింది. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా తర్వాత ఆమె మళ్ళీ వెండితెర మీద కనిపించింది లేదు. ఇటీవలే తిరిగి సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ తో పాటు తెలుగులో అల్లు అర్జున్ సినిమాలో కూడా నటిస్తోంది. తాజాగా సమంత మరో సినిమాకు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డతో రొమాన్స్ చేయడానికి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ సినిమాకి త్రివిక్రమ్ రచయితగా వర్క్ చేస్తున్నాడు. నాగవంశీ త్రివిక్రమ్ భార్య సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించబోతున్నారట. ఇది తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు. బడా బడా పాన్ ఇండియా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నా సరే రిజెక్ట్ చేసి సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు సినిమాకు ఓకే చేయటం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతుందని డెస్టినీ అంటే ఇదేనేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. డీజే టిల్లుతో సినిమా అంటే ఇక లిప్ లాక్స్ కి రొమాన్స్ కి కొదవ ఉండదని అభిమానులు ఫుల్ ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లు తెలపండి ఫ్రెండ్స్. నేను సినిమా డైరెక్టర్ కావాలని నా డ్రీమ్ ఫ్రెండ్స్. అందుకోసం నేను కొన్ని స్టోరీస్ కూడా రెడీ చేసుకున్నా. అవి ఫిల్మ్స్ కి కానీ సినిమాలకి కానీ షార్ట్ ఫిల్మ్స్ కి కానీ బాగా సరిపోతాయి. మీకు ఆ స్టోరీస్ నచ్చితే నాకేమన్నా ఛాన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆ స్టోరీస్ నేను ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టిన. అవి మన ఛానల్ కమ్యూనిటీ పోస్టులో లింక్స్ ఇస్తా, ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. నేను రాసిన స్టోరీస్ మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. ప్లీజ్ సినిమా డైరెక్టర్ అవ్వడం నా డ్రీమ్ ఫ్రెండ్స్. అందుకోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా. నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.